నా పేరు కె వినోద్ కుమార్. నేను షేరిపల్లి బందారం పంచాయతీ కార్యదర్శిగా చేస్తున్నాను. ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ఈ సీజనల్ డిసీజెస్ విలేజ్లలో శానిటేషన్ కొంచెం బాగుండాలని చెప్పేసి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఒక 5 రోజులు కార్యక్రమం ఇది ప్రతి గ్రామంలో చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు సీజనల్ డిసీజెస్ అయిన ఇప్పుడు వర్షాకాలం కాబట్టి డయేరియా గానీ, లేదంటే ఇప్పుడు దోమలు ఎక్కువగా రావడం వల్ల చికెన్ గున్యా గానీ, డెంగ్యూ గానీ ఇలాంటి జ్వరాలు రాకుండా ప్రతి గ్రామంలో ప్రతి డిసీజెస్ ముఖ్యంగా ఈ చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా మరియు డయేరియా లాంటి ఏవైతే వర్షాకాలంలో వచ్చే రోగాలు ఉన్నాయో వాటిని అరికట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రతిరోజు ఒక యాక్టివిటీ చేయడం జరుగుతుంది. ఒక రోజు డ్రై డే గానీ, లేదా డ్రై డే అంటే మామూలుగా ఇప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఏవైతే వర్షం నీళ్లు ఉన్నాయో పాత కూలర్లు గానీ, పాత టైర్లు గానీ, పాత గోళాలు, పాత కుండలు వీటిలో నీరు నిల్వ ఉండకుండా డెంగ్యూ దోమ ఎప్పుడు మంచి నీళ్ళలో ఉంటది కాబట్టి ఆ నీళ్లు ప్రతి రోజు క్లీన్ చేసుకుని ప్రతిరోజు వచ్చే నీళ్లు ఫ్రెష్ గా పట్టుకోవాలి. సో అట్లా చేయడం వల్ల ఈ దోమలు అనేటివి అరికట్టవచ్చు. ఇంకొకటి ఎక్కడ పడితే అక్కడ మనకు పాట్ హోల్స్ గానీ, లేదంటే గుంతలు గానీ ఉన్న ప్లేస్లలో మనం ఆయిల్ బాల్స్, ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ లో ఆయిల్ బాల్స్ అనేది విలేజ్ కి ఒక తయారు చేయించి ఒక 100 నుంచి 150 ఆయిల్ బాల్స్ తయారు చేయించి ఆ గుంతలలో వేయడం వల్ల దోమలు అనేటివి అరికట్టవచ్చు. సో ఇంకా డ్రైడే కార్యక్రమం గానీ, లేదంటే పచ్చదనంలో భాగంగా మనం మొక్కలు నాటడం ప్రోగ్రామ్ తీసుకుంటున్నాము. సో ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆజ్ఞాపించింది కాబట్టి మేము కూడా దీన్ని ప్రతిరోజు తూచా తప్పకుండా ఈ సూచనలు పాటిస్తూ ముందుకెళ్తాం.